అయినా కానీ ఆ ఒక్క విషయంలో ఇప్పటికీ వెనకబడే ఉంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో LG 55-inch 4K మినీ LED 2026 మోడల్కు సంబంధించి కంప్లీట్ ఇన్-డెప్త్ రివ్యూ చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో మనం ఏ టీవీని రివ్యూ చేసినా కానీ సింగిల్గా ఒక టీవీని మాత్రమే చూడము. వేరే కాంపిటీటర్ బ్రాండ్స్తో, కాంపిటీటర్ టీవీస్తో కంపేర్ చేసిన తర్వాతే రివ్యూపై ఒక ఐడియాకి అయితే వస్తాను. ఈ టీవీని కూడా వేరే అన్ని టీవీస్తో ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న వాటితో కంపేర్ చేసిన తర్వాతే వాటితో కంపేర్ చేస్తే ఈ టీవీ ఏ పొజిషన్లో ఉంటుంది, సో ముందుందా వెనుకబడి ఉందా అనేది ఒక క్లియర్ ఐడియాకి వచ్చిన తర్వాతే ఈ రివ్యూ అయితే చేస్తున్నాను. మన ఛానల్లో చాలా టీవీస్ రివ్యూస్ ఉన్నాయి, లేటెస్ట్ 2026 మోడల్ రివ్యూ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్స్ చూసినట్లయితే బాక్స్లో ఆబ్వియస్లీ మనకి టీవీ, పవర్ కార్డ్, రిమోట్ కంట్రోల్, మ్యాజిక్ రిమోట్ ఇచ్చారు, బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. బాక్స్లో ఎలాంటి టేబుల్ స్టాండ్స్ ఆర్ వాల్ మౌంట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. టెక్నీషియన్ వచ్చేటప్పుడు ఇదర్ టేబుల్ స్టాండ్స్ ఆర్ వాల్ మౌంట్ మీరు ఏది కావాలంటే దాన్ని అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొని వస్తారు, ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 55-inch యొక్క ప్రైస్ అయితే నియర్లీ 65,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో అప్పుడప్పుడు 58,000-60,000 రేంజ్లో వస్తుంది. అండ్ 65-inchది ప్రజెంట్ 1 lakh ఉంది, బట్ అప్పుడప్పుడు 80,000, 75,000 ఆ రేంజ్లో వస్తుంది. అండ్ 75-inch మనకి 1,40,000 ఉంది, నియర్లీ 1 lakh అయితే వస్తుంది సేల్స్ టైంలో బ్యాంక్ డిస్కౌంట్తో. ఇంకా ఈ టీవీకి సంబంధించి డిజైన్ అయితే చాలా బాగుంది, స్లీక్ అండ్ స్లిమ్ ప్రొఫైల్తో వస్తుంది. మొత్తం స్క్రీన్ బెజల్స్తో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ చిన్ యాజ్ యూజువల్గా కొంచెం పెద్దదిగా ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ మనకి సైడ్కి LG QNED బ్రాండింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ బ్యాక్తో వస్తుంది. అఫ్ కోర్స్ ప్లాస్టిక్ బాడీనే వీళ్ళైతే యూజ్ చేశారు, బట్ మంచి మెటీరియల్నే యూజ్ చేశారు. ఫ్లెక్స్ కూడా ప్రెస్ చేస్తే కొంచెం తక్కువే ఉంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ కావాల్సిన అన్ని పోర్ట్స్ ఉన్నాయి. వాటిలో 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, అందులో ఒకటి HDMI 2.1 పోర్ట్. అన్ని HDMI పోర్ట్స్ కూడా మనకి 4K 120 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. గేమింగ్ చేసేటప్పుడు ఏ పోర్ట్నైనా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా 2.1 పోర్ట్ కోసమే వెతకాల్సిన పని లేదు. అండ్ ఒక HDMI EARC కూడా సపోర్ట్ చేస్తుంది. సౌండ్ బార్ కోసం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఒకటే USB 2.0 పోర్ట్ ఇచ్చారు, సో USB 3.0 పోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. అండ్ ల్యాండ్ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, శాటిలైట్ అండ్ యాంటెనా పోర్ట్ని కూడా మనం బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగున్నాయి, బట్ మెటల్ బాడీ ఇస్తే బాగుండేది. సో వాళ్ళ ప్రీమియం టీవీ ఆల్మోస్ట్ ఇది. అలాగే బ్యాక్ సైడ్ ఉండే పోర్ట్స్ అన్ని కూడా సైడ్కి ఇచ్చి ఉంటే బాగుండేది. వాల్ మౌంట్ చేస్తే వీటిని మనం యాక్సెస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ రిమోట్ గురించి మాట్లాడుకుంటే LG తన QNED సిరీస్లో ప్రొవైడ్ చేసే AI ప్రీమియం మ్యాజిక్ రిమోట్నే దీంట్లో కూడా ఇచ్చారు. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ రిమోట్ అని అయితే చెప్పచ్చు. అండ్ ఇంకా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జియో హాట్స్టార్, LG ఛానల్, యూట్యూబ్ హాట్ కీస్ని ప్రొవైడ్ చేశారు. హాట్ కీస్ అన్నీ ఓకే, ఏ ఇంపార్టెంట్ దాన్ని అయితే స్కిప్ చేయలేదు. అలాగే డెడికేటెడ్ AI బటన్తో వస్తుంది ఈ రిమోట్. దాన్ని యూజ్ చేసి మనం AI ఫీచర్స్ని అయితే యూజ్ చేయొచ్చు, లైక్ AI సెర్చ్, AI వాయిస్ ID, చాట్ బాట్, ఇలా డిఫరెంట్ AI ఫీచర్స్ని అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. మీరు AI బటన్ని ప్రెస్ చేసి డైరెక్ట్ వాయిస్ కమెంట్స్తో టీవీని కంట్రోల్ చేయొచ్చు. ఏమన్నా క్వరీస్ ఉన్నా అడగచ్చు, ఇన్బిల్ట్గా ఉండే కోపైలట్ రెస్పాండ్ అవుతుంది. అండ్ సెంటర్లో ఉన్న ఈ రొటేటింగ్ డైల్ని మీరు మౌస్లా యూజ్ చేయొచ్చు, సో ఎయిర్ మౌస్లా. ఈ డైల్ని మూవ్ చేస్తే మీరు టీవీలో ఎక్కడికైనా నావిగేట్ అవ్వచ్చు. చాలా కన్వీనియంట్గా అనిపించే ఫీచర్. అలవాటు పడిన తర్వాత కొత్తలో మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ టైం వాడే వాళ్ళకి. అండ్ చాలామంది దీంట్లో మ్యూట్ బటన్ ఎక్కడ అని అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదు, జస్ట్ వాల్యూమ్ డౌన్ని 3 seconds హోల్డ్ చేస్తే మ్యూట్లోకి వెళ్తుంది. అండ్ ఒకవేళ ఈ మ్యాజిక్ రిమోట్ని ఎక్కడైనా మర్చిపోయినా మీరు LG థింక్ యాప్ నుంచి కూడా టీవీని కావాలంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మ్యాజిక్ రిమోట్ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ టీవీలో. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది. కనెక్టివిటీలో అయితే ఎలాంటి ప్రాబ్లం నోటీస్ చేయలేదు, అంత ప్రాపర్గానే ఉంది. అండ్ ఇంకా ఈ టీవీ యాపిల్ ఎయిర్ ప్లే 2, గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్తో వస్తుంది. అన్నీ కూడా చాలా సీమ్లెస్గా వర్క్ అవుతున్నాయి. కనెక్టివిటీ పరంగా ఏ చిన్న ఇష్యూ కూడా లేదు. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఇదే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఈ టీవీలో హార్డ్ కోర్ గేమింగ్కి ఇది చాలా బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే నేటివ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో వస్తుంది. సో మీరు గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేసినప్పుడు నేటివ్గా 120 FPSలో గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా 144Hz VRR సపోర్ట్ కూడా ఉంది, అంటే ఫేక్ ఫ్రేమ్స్ని యాడ్ చేసి 144 FPSలో కూడా గేమ్స్ని ఆడుకోవచ్చు. ఇంకా 1080p రెజల్యూషన్లో అప్ టు
288Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే స్మూత్నెస్ని ఇంక్రీజ్ చేసి స్టటర్ని ఎలిమినేట్ చేయడానికి AMD FreeSync ప్రీమియం అండ్ NVIDIA G-Sync కంపాటబిలిటీ కూడా ఈ టీవీలో అయితే ఉంది. అండ్ ALLMని ప్రొవైడ్ చేశారు. విజువల్ ఎన్హాన్స్మెంట్ కోసం డాల్బీ విజన్ గేమింగ్ విత్ 4K 120Hz సపోర్ట్ ఉంది. అండ్ HGIG సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు ఈ టీవీలో. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీలో టాప్ నాచ్ ఉంటుంది. మీరు ఈ ప్రైస్ రేంజ్లో మంచి గేమింగ్ టీవీ కోసం చూస్తుంటే డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన టీవీ ఇది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది WebOS 26తో వస్తుంది. 5 years OS అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ 100+ ఫ్రీ ఛానల్స్ అయితే వస్తాయి. మీరు కావాలంటే చూడొచ్చు, బట్ ఎక్కువ మనం చూడనివే ఉంటాయి అనుకోండి ఆ ఫ్రీ ఛానల్స్. అండ్ ఇంకా ఇది రెగ్యులర్ ఆండ్రాయిడ్ టీవీ లాగా కాదు. ఏమైనా యాప్స్ని సైడ్ లోడ్ చేద్దామంటే సో WebOSలో అవ్వదు. ఇంకా నార్మల్గా మనకి ప్లే స్టోర్లో ఉండే మేజర్ OTT యాప్స్ అండ్ గేమ్స్ అన్నీ వీళ్ళ యాప్ స్టోర్లో కూడా ఉంటాయి అనుకోండి. సో వాటి పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు. బట్ కొన్ని ఉంటాయి కదా యాప్స్, అవి పంపించలేరు. అండ్ ఇంకా UI కూడా చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. UIలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా ఏం ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. 2GB ర్యామ్ 16GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ న్యూ ఆల్ఫా 8 4K AA ప్రాసెసర్ Gen 3తో వస్తుంది. ఇంకా హోమ్ హబ్ యాప్ నుంచి మొత్తం IoT ప్రోడక్ట్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ హోమ్, యాపిల్ కిడ్స్ సపోర్ట్ కూడా ఈ టీవీలో ఉంది. కాబట్టి ఏ డివైజ్నైనా ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. క్రోమ్కాస్ట్ ఎయిర్ ప్లేన్ కూడా యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ నుంచే. UI అయితే ఎక్సలెంట్గా ఉంది, ఫీచర్ రిచ్గా ఉంటుంది. బట్ హోమ్ స్క్రీన్లో యాడ్స్ అయితే డిస్ప్లే అవుతుంటాయి. ఓవరాల్ UIలో మేజర్ ప్రాబ్లం అయితే లేదు. అండ్ హోమ్ స్క్రీన్లో యాప్స్ ఎలా డిసేబుల్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ LG సెట్టింగ్స్ వీడియో చేశాను, దాంట్లో అయితే చెక్ చేయండి. ఈవెన్ స్క్రీన్ సేవర్లో కూడా మీకు యాడ్స్ డిస్ప్లే అవుతాయి, దాన్ని కూడా ఆఫ్ చేసుకోండి సెట్టింగ్స్లో. సో LG సెట్టింగ్స్ వీడియో చూడండి, ఎలా డిసేబుల్ చేయాలో దాంట్లో క్లియర్గా మాట్లాడాను. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం రివ్యూ చేసే సైజ్ అయితే 55" టీవీ, 4K 120Hz 10-bit మినీ LED IPS ప్యానల్తో వస్తుంది. డాల్బీ విజన్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. ఇంకా ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. అసలు ఏ టీవీలో కూడా ఇలా 100% సపోర్ట్ అయితే ఇవ్వరు, బట్ LG తీసుకొని అయితే వచ్చింది. దీన్ని అయితే మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకా పిక్చర్ మోడ్స్ విషయానికి వస్తే డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. వివిడ్, స్టాండర్డ్, ఆటో పవర్ సేవ్, సినిమా, క్రికెట్, గేమ్ ఆప్టిమైజర్, ఫిల్మ్ మేకర్ మోడ్ అండ్ పర్సనలైజ్డ్ పిక్చర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మీ సరౌండింగ్కి తగినట్టుగా, మీ టేస్ట్కి తగినట్టుగా మీరు ఒక మోడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్గా అప్లోడ్ చేసిన LG టీవీ బెస్ట్ సెట్టింగ్స్ వీడియో, చాలా వరకు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ LG టీవీ కవర్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీలో ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీని అయితే ఆఫర్ చేస్తుంది. మెయిన్గా కలర్స్ అయితే చాలా బాగున్నాయి. 100% DCI-P3 కలర్ గ్యామెట్ ఉండడం వల్ల యాక్యురేట్ కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కలర్ డెప్త్ కూడా ఎక్సలెంట్గా ఉంది. పిక్చర్ చాలా షార్ప్ అండ్ వెల్ డీటెయిల్గా ఉంది. ఎక్కడ ఓవర్ షార్పనింగ్ అయితే లేదు. ఇంకా కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయి. మంచి ప్రీమియం టీవీని చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే SDR అప్ స్కేలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఓల్డ్ కంటెంట్ని కూడా చాలా బాగా అప్ స్కేల్ చేసి చూపిస్తుంది. ఇంకా స్కిన్ టోన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ట్రూ టు లైఫ్ స్కిన్ టోన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫేస్ మీద చిన్న చిన్న కూడా చాలా బాగా చూపించగలుగుతుంది. హెయిర్ ఫాలిక్యూల్స్ కూడా చాలా షార్ప్గా కనిపిస్తున్నాయి. బ్లాక్ లెవెల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. డీపర్ బ్లాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 240 డిమ్మింగ్ జోన్స్ ఉండడం వల్ల ప్రిసైజ్ బ్లాక్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈవెన్ బ్రైట్నెస్ ఉండేలా చూసుకుంటుంది. బ్రైట్నెస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. రియల్ యూసేజ్లో 500 nits బ్రైట్నెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అగేన్స్ట్ ద విండో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మినీ LED కాబట్టి కార్నర్ టు కార్నర్లో కూడా సిమిలర్ బ్రైట్నెస్ అయితే మెయింటైన్ అవుతుంది. అండ్ IPS ప్యానల్ కాబట్టి వ్యూయింగ్ యాంగిల్స్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సైడ్ నుంచి చూసినా డిస్ప్లే క్లియర్గా కనిపిస్తుంది. ఎలాంటి కలర్ షిఫ్ట్ అయితే లేదు. కానీ ఏమైనా డార్క్ సీన్స్ వచ్చినప్పుడు లేదా బ్రైట్ సీన్లో ఏమైనా డార్క్ ఏరియాస్ ఉన్నప్పుడు డీటెయిల్స్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది. ఇంకా HDR కంటెంట్ గురించి మాట్లాడుకుంటే పిక్చర్ క్వాలిటీ HDRలో చాలా బాగుంది. కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ ఇంకా HDR కంటెంట్ చూసేటప్పుడు మ్యాక్సిమం బ్రైట్నెస్కి అయితే రీచ్ అవుతుంది. బ్రాండ్ క్లెయిమ్ చేయడం 1000 nits అని చెప్తుంది, కానీ అది రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే అంతవరకు అయితే వెళ్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. పిక్చర్ క్వాలిటీ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది.
ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉంది, ఎక్కడ ఎల్లో టింట్ లాంటి ఇష్యూ అయితే లేదు, ప్రాపర్ కలర్స్నే షో చేస్తుంది. అండ్ ఇంకా ఎలాంటి కలర్ బ్లీడింగ్, స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్, బ్లాక్ క్రష్ ఇష్యూస్ అయితే నేను ఈ టీవీలో నోటీస్ చేయలేదు. అలాగే ఇందులో పిక్చర్ విజార్డ్ని ప్రొవైడ్ చేశారు, అంటే మీరు నచ్చిన కలర్ ప్రొఫైల్ని సెట్ చేసుకొని కంటెంట్ని అయితే వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా మాట్లాడుకుంటే పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 20 వాట్ స్పీకర్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో, వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్తో వస్తుంది. అంటే ఎల్జీ సౌండ్ బార్ ఉంటే మీకు ఈ టీవీ స్పీకర్ సౌండ్ బార్తో కలిసి మనకి అడిషనల్ ఛానల్గా వర్క్ అయ్యి ఇంకా ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికోసం టీవీ ప్లస్ సౌండ్ బార్ రెండు కూడా వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ అయి ఉండాలి. నా చిన్నప్పటి ఫ్రెండా బట్టలు సర్దుకొని వచ్చేసావా? మా ఆయనకి నాకు చాలా పెద్ద గొడవ అయిందండి. ఆయన అరిచారు, నేను అరిచాను, ఆయన గట్టిగా అరిచారు, నేను కూడా కొంచెం గట్టిగా మెల్లగా అరిచానండి. అండ్ డిఫరెంట్ సౌండ్ మోడ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు సౌండ్ విజార్డ్ కూడా ఉంది. దీంట్లో పర్సనలైజ్డ్ సౌండ్ ప్రొఫైల్ని మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, బట్ అంత మంచి పిక్చర్ క్వాలిటీకి ఈ డిఫాల్ట్ స్పీకర్స్ అయితే సరిపోవు. సో డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళడం చాలా బెటర్. ఎల్జీ నుండే చాలా మంచి సౌండ్ బార్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా సౌండ్ బార్ రివ్యూస్ ఎల్జీవి మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ టీవీకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎల్జీ SQ75TR. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి. స్టాక్లో ఉంటే, ఈ మధ్య స్టాక్లో ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే 1 year వారంటీతో వస్తుంది. ఎల్జీ సర్వీస్ మేజర్ ఏరియాస్లో బాగానే ఉంటుంది, వైడ్ రేంజ్ ఆఫ్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి సర్వీస్ అవైలబిలిటీలో ఎలాంటి మేజర్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా ఈ టీవీలో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ కాన్స్ అయితే ఏం లేవు, అన్నీ కూడా ప్రీమియం స్టాండర్డ్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ బిల్డ్ క్వాలిటీ. సో ఇంకొంచెం బెటర్గా ప్రీమియంగా ఉండాల్సింది అనిపించింది. మెటల్ బాడీని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను, మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా ఇస్తారో లేదో చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ పిక్చర్ క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉంది. ఇంకా ఈ టీవీని తీసుకోవచ్చా అంటే డెఫినెట్లీ ఆ ప్రైస్ రేంజ్కి చాలా మంచి ఆప్షన్. ఎల్జీ నుంచి టాప్ నాచ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ప్రజెంట్ అయితే 65,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. అప్పుడప్పుడు ఇంకా తక్కువలో కూడా వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. 55 inch 65 inch యొక్క ప్రైస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ సేల్ టైంకి 55 inch అయితే 50,000కి దగ్గరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు మా దగ్గర ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంది అనుకుంటే సోనీ లేటెస్ట్ 2026 మోడల్ బ్రావియా 3 Mark II మీకు చాలా బెటర్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేనైతే టెస్ట్ చేస్తున్నాను, వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ వస్తుంది. ఆ రివ్యూ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇది ఎల్జీ QNED 2026 మినీ ఎల్ఈడి టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియో మీకు కొంత హెల్ప్ అయినా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అన్నిటికంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.